హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధా పాత్రుని ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. చాలా రోజులుగా అయితే నేను వీడియోస్ని అప్లోడ్ చేయలేకపోయాను. దానికోసం వెరీ 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 సారీ ఫ్రెండ్స్. ఇక నుంచి రెగ్యులర్గా అయితే నా వీడియోస్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియో అనేది కేక్ని మీరు ఈజీగా ఇంట్లోని ఎలా అయితే ఫ్రాస్టింగ్ చేసుకోవాలో నేను మీకు అయితే చూపిస్తాను. ఇంకా వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? బోర్డ్కి క్రీమ్ లాగా అయితే బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అయితే కేక్ అనేది దీని మీద అయితే ప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే మిక్స్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. నేను షుగర్ సిరప్లోనైతే చాక్లెట్ సిరప్ని కూడా మిక్స్ చేసి అయితే బాగా అయితే అప్లై చేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేస్తే కనుక కేక్ లోపల వరకు అనేది చాక్లెటీ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. సో ఇప్పుడు దీని మీద క్రీమ్ వేసుకొని అయితే ఫ్రాస్టింగ్ అనేది బాగా చేసుకోవాలి. ఎవ్రీ ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ చంద్రయాన్-3 అనేది సక్సెస్ఫుల్ అయినందుకు ముందుగా అయితే మన సైంటిస్ట్ అందరికీ అయితే కంగ్రాచులేషన్స్ అనమాట. చాలా హ్యాపీగా ఉండాలి. ఆ రోజైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. అది ఒక మనకి ప్రౌడ్ మూమెంట్ అనమాట. మనకి ఇంత ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసినందుకు మన సైంటిస్ట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను. చాక్లెట్ సిరప్ వేసుకున్నాక బాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం స్ట్రాబెరీ క్రష్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చాక్లెట్ ఫ్లేవర్లో స్ట్రాబెరీ క్రష్ కనుక యాడ్ చేస్తే టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను దీన్ని కూడా అయితే బాగా అయితే కేక్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడైతే చాకో చిప్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే డార్క్ చాక్లెట్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది నాకు ఆర్డర్ కేక్ అనమాట. యానివర్సరీ ఆర్డర్ కేక్ అనేది అయితే కస్టమర్ ఇచ్చారు. సో నేను అదైతే డిజైన్ వాళ్ళే ఇచ్చారు. ఆ డిజైన్ బట్టి అయితే నేను ఇక్కడ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సెకండ్ లేయర్ని కూడా పెట్టేసుకున్నాను. దీని మీద కూడా షుగర్ వాటర్ని యాస్టీస్గా అయితే అప్లై చేసేసుకోవాలి. అగైన్ మళ్ళీ నేను దీని మీద క్రీమ్ వేసుకుంటున్నాను. యాస్టీస్గా అయితే ఫ్రాస్టింగ్ కూడా చేసేసుకుంటున్నాను. నేను చాక్లెట్ సిరప్ని కూడా మళ్ళీ ఇక్కడైతే యాస్టీస్గా యాడ్ చేసేసుకుంటున్నాను. చాక్లెట్ సిరప్ వేసుకున్నాక అయితే బాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. సో స్ట్రాబెరీ క్రష్ అనేది కూడా నేను మళ్ళీ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. వేసుకున్నాక యాస్టీస్గా అయితే ఫ్రాస్టింగ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చాకో చిప్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ. నేను ఇక్కడ లాస్ట్ లేయర్ కూడా పెట్టేసుకొని యాస్టీస్గా అయితే షుగర్ వాటర్ని ఇక్కడ వేసేసుకుంటున్నాను. సో ఇది లాస్ట్ లేయర్ కాబట్టి నేను ఇక్కడ షుగర్ వాటర్ వేసుకున్నాక టోటల్గా కేక్ ఫ్రాస్టింగ్ అనేది అయితే కంప్లీట్ చేసేస్తాను.
క్రీమ్ అనేది టాప్న ఇంకా పక్కన సైడ్స్కి కూడా బాగా అప్లై చేసుకొని ఫ్రాస్టింగ్ అనేది అయితే బాగా చేసుకోవాలి. మీకు ఒకవేళ ఫ్రాస్టింగ్లో కనుక ఇబ్బందిగా అనిపిస్తేను మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లోని మనం దేంతో అయితే ఇప్పుడు కేక్ ఫ్రాస్టింగ్ చేస్తామో స్పాచులా తోటి అది డిప్ చేసి కనుక మీరు చేస్తే మీకు నీట్గా అనేది ఫ్రాస్టింగ్ అనేది అయితే బాగా అవుతుంది. సో ఈసారి ఇలా కూడా ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా సైడ్స్ని కూడా నేను బాగా అయితే కవర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అనేది క్రమ్ కోటింగ్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాను. క్రమ్ కోటింగ్ చేసుకున్న తర్వాత నేను కేక్ని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో ఉంచుకొని దాని తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అనేది అయితే చేసుకున్నాను. సెకండ్ కోటింగ్ అనేది ఎక్కువ ఏం చేయలేదు, నేను ఫస్ట్ కోటింగ్లోనే అంతా చేసేసాను. సెకండ్ కోటింగ్లోని జస్ట్ ఎక్కడెక్కడైతే మనకి గ్యాప్స్లా అనిపిస్తాయో అక్కడ మాత్రమే నేను కొంచెం కవర్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే ఫ్రాస్టింగ్ అనేది బాగా చేసుకోవాలి. సో 1 అవర్ తర్వాత నేను ఈ విధంగా అయితే మళ్ళీ ఫ్రాస్టింగ్ చేసేసుకొని డిజైన్ కూడా కంప్లీట్ చేసేసాను. నాకు డిజైన్ చూపించడం టైం సరిపోలేదు. సో నెక్స్ట్ టైం కంపల్సరీగా అయితే డిజైన్ ఏదైనా చూపిస్తాను. మీకు ఈ కేక్ నచ్చింది అని అనుకుంటున్నాను. కస్టమర్ అయితే నాకు పిక్ పంపించారు, ఆ పిక్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో కస్టమర్ అయితే ఈ డిజైన్ అయితే నాకు పంపించారు. నేను యాజ్ టీజ్గా అయితే చేద్దామని ట్రై చేశాను. సో ఈ కేక్ ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్స్లోని తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. ఫ్రెండ్స్ అందరికీ బాయ్, టేక్ కేర్.